రాష్ట్ర వ్యాప్తంగా ఏ బంక్ చూసినా పెద్ద పెద్ద భారీ క్యూ లైన్‌లు, వాహనదారులైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? సంబంధించి పెట్రోల్ బంకుల దగ్గర ఇంత రద్దీ ఎందుకు ఒకటేసారి స్టార్ట్ అయింది? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అమరేందర్ రెడ్డి ఉన్నారు. సార్ ఏంటి ఇంత ఎక్స్‌పెక్ట్ చేసారా? ఇంత పెట్రోల్ బంక్ దగ్గర ఇంత రద్దీ ఎట్లా ఉంటుంది? అసలు ఎందుకు ఇంత రద్దీ? రద్దీ అది కృత్రిమ కొరత వల్లనే అండి. ఈ రద్దీ అంతా కృత్రిమ కొరత ఒకటి. మాకు ఏదైతే ఆయిల్ కంపెనీ నుంచి రావాల్సిన సమయంలో రావట్లేదు. అడ్వాన్స్ పేమెంట్ చేసిన తర్వాత కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. దానివలన ఈ కొరత అవుతుంది. దీనికి ఇంకోటేంటంటే ప్రజలు కూడా కొంచెము భయాందోళనకు గురయ్యి వాళ్ళు కొనుక్కోవటము, అవసరం కంటే మించి ట్యాంక్ ఫుల్ చేసుకోవటము, మళ్ళీ ఉన్నా గాని కూడా ఇంకా ముందుకెళ్ళిన తర్వాత కూడా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అంటే హైవేలో వెళ్ళేవాళ్ళు ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత దొరుకుతో లేదో అని నింపుకోవటము. అంటే ఆర్టిఫిషియల్‌గా కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. సో, ప్రజలు గూడా ఏంటంటే, ఈ మనం కొరత క్రియేట్ చేయడం మన వల్లనే మనమే. ఆయిల్ కంపెనీ నుంచి వచ్చిన దాన్ని బట్టి, అవసరం బట్టి గనక కొంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే ఇప్పుడున్న గల్ఫ్ వార్ సిట్యుయేషన్ వల్ల జరుగుతుంది. దానికి మనకు మిగతా దేశాల నుంచి కూడా వస్తున్నది కాబట్టి, ఆ షార్టేజు మనం కృత్రిమ కొరత చేసే షార్టేజ్ వల్లనే ఈ ఇబ్బంది. సెంట్రల్ నుంచి కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు నెల రోజు వరకు మనకు భారతదేశంలో నిల్వలున్నాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. స్టేట్‌లో గూడా ఎప్పటికప్పుడు సివిల్ సప్లై గాని, పోలీసులు గాని చెప్తున్నారు. బట్ పబ్లిక్ ఎందుకు పానిక్ ఇంత అవుతున్నారనుకోవచ్చు మరి? అంటే కొన్ని ఫేక్ న్యూస్ వాట్సాప్ న్యూస్‌లు కొన్ని మాధ్యమాల ద్వారా జరుగుతుంది కాబట్టి, వాళ్ళకేంటి ఏమో నిజమేనేమో అని చెప్పేసి, ఆ భయానికి ఇలాంటివి జరుగుతున్నాయి తప్ప, ఎలాంటి ఏదో చాలా పెద్దగా షార్టేజ్ అవుతున్న పరిస్థితి అయితే లేదు. కొన్ని పరిస్థితుల వలన, కొన్ని ఇష్యూస్ వలన కృత్రిమ కొరత జరుగుతుంది తప్ప, వేరే కారణాలేమి లేవు. మీరేమో బిల్లింగ్ అంటే సంబంధించి మీరు పేమెంట్ చేస్తున్నారు. ఆయిల్ కంపెనీలు మాత్రం ముందుకు రావట్లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎందుకు మరి ఆయిల్ కంపెనీలు ఎందుకు ముందుకు రావట్లేదు? డీలర్స్‌కి, ఆయిల్ కంపెనీలకి మధ్య ఏమన్నా ఇష్యూ నడుస్తుందా? ఏం చెప్తారు మరి? మాకు వాళ్ళకి ఎలాంటి ఇష్యూ ఉంటుంది. మేము డబ్బులు కట్టాలి, వాళ్ళు ఇవ్వాలి. డబ్బులు కట్టిన తర్వాత డబ్బులు కట్టిన తర్వాత ఇవ్వట్లేదు. మరి వాళ్ళ ఇంటర్నల్ ఏమి ఇష్యూ ఉందో మాకు తెలీదు గదా! చెప్పరు గదా! ఇప్పుడు వాళ్ళ లోపల ఆయిల్ మినిస్ట్రీ నుంచి వాళ్ళకేమి వచ్చిందా? లేకపోతే వీళ్ళేదన్నా టెక్నికల్‌గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? హ్మ్. అవి మాకు చెప్పరు గదా! ఇప్పుడు హ్మ్. మాకు ఏదైతే తగ్గిస్తుర్రో గూడా మాకు కమ్యూనికేట్ చేయరు. హ్మ్. మేము ఫోను జేసి ఏమైంది? రాలేదు. ఎందుకు? ఏంటి? అంటే తప్ప మాకే న్యూస్ ఉండదు. హ్మ్. ఇట్లా మాకొచ్చే ప్రోడక్ట్ ఎందుకు రాలేదు? మాకు లోడ్ అలర్ట్ కాలేదు. ఇవన్నీ మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. హ్మ్. అది ఎక్కడైనా మాకు కనిపియకపోతే మేము సేల్స్ ఆఫీసర్ వాళ్ళకి ఫోన్ చేస్తాం. వాళ్ళు మాకు రీజన్ ఏదైనా చెప్తారు. అలాంటిది రీజన్స్ తప్ప మాకు వేరే అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకు అవుతుందనేది మాత్రం మాకు ఎలాంటి న్యూస్ లేదు. ఎంత స్టేట్ వైడ్‌గా చూసుకుంటే ఎంత కన్జంప్షన్ ఉంటది? హైదరాబాద్‌లో పర్టిక్యులర్‌గా హైదరాబాద్ వరకు పెట్రోల్, డీజిల్ డైలీ ఎంత కన్జంప్షన్ ఉంటుంది? ఇప్పుడు ఎంత కొరత ఉందసలు? ఇప్పుడు మనకు ఇక్కడ హైదరాబాద్ నుంచి 3 డిపోలు సప్లై ఉంది. హ్మ్. 45,00,000 లీటర్ల డీజిల్, 35,00,000 లీటర్ల పెట్రోలు హ్మ్. రోజువారీగా. హైదరాబాద్. హైదరాబాద్ నుంచి 3 కంపెనీ డీలర్‌లకు వెళ్తూ ఉంటుంది. అయితే కొంచెము మొన్న ఈ వారంలో హాలిడేస్ రావటం వలన ఆ కొరత కొంచెం ఎక్కువైపోయింది. దానికి తోడు పానిక్ బయింగ్ కొంత అయింది. హ్మ్. సో, తాత్కాలికమే ఆయిల్ కంపెనీలు మాకు పార్ట్ లోడ్స్ ఏమన్నా పంపి ఈ కొరతని కొంచెం తగ్గించాలి అని అనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీ వాళ్ళతోని గానీ, లేక పెట్రోలియం మినిస్ట్రీతో మాట్లాడి ముందు ఈ కొరతని అధిగమించడానికి పార్ట్ లోడ్స్ ఇచ్చినా పర్లేదు. కనీసం కస్టమర్‌లకి ఏమవుతుందంటే సరే అన్ని బంకుల్లో పెట్రోల్ ఉందిలే అని చెప్పేసి కొంచెము భయపడి కొనేది పరిస్థితి తగ్గుతది. మీ అంచనా ప్రకారం స్టేట్ వరకు అంటే స్టేట్‌లో ఇంకెంత వరకు ఎన్ని రోజుల వరకు పెట్రోల్ నిల్వలున్నాయని మీకేమన్నా అంచనా వేస్తున్నారా? ఎట్లా ఉంది అంటే పరిస్థితసలు? బఫర్ జోను మామూలుగా 60 రోజులు, 90 రోజులు ఉంటది. హ్మ్. బట్ ఇప్పుడు ఈ షార్టేజ్ ఈ క్రైసిస్‌లో ఇప్పుడది సుమారు 25, 30 రోజులకొచ్చేసింది. మనం ఇలాగే కృత్రిమ కొరత క్రియేట్ జేస్తే మనమే ప్రాబ్లమ్ ఫేస్ జేయాల్సొస్తది కాబట్టి, ఈ కొరతని కొద్దిగా అందరూ అర్థం జేసుకొని భయపడాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి వాళ్ళ అవసరం బట్టి కొంటే తగ్గుతుంది. దానికి తోడు ఆయిల్ కంపెనీలు మాకు సప్లై ఇచ్చాయనుకోండి చాలా వరకు తగ్గుతాయి. అంటే బంక్‌లో ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఎందుకంటే నేనే ఇప్పుడు మీరన్నారు పానిక్ అని జెప్పేసి. నేను ఒక ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే ఎనకాల వాళ్ళకెంత అంటే ఏమన్నా ట్యాంక్ ఫుల్ కెపాసిటీ దానికి సంబంధించి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? లేకపోతే హాఫ్ ట్యాంక్ పోస్తాం. లేకపోతే ఇంతవరకే పెట్రోల్ గాని, ఇంతవరకే డీజిల్ పోస్తాం అని జెప్పేసి బంక్‌లో ఏమన్నా రూల్స్ పెడుతున్నాయా? మేము పెట్టలేమండి. మేము ఎందుకంటే మా దగ్గర కన్జ్యూమర్ వస్తే అడిగినంత ఇవ్వాల్సొస్తది. ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌లో గవర్నమెంట్ ఏదైనా సర్క్యులర్ ఇష్యూ చేసి సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్ గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ, దీని ప్రతి వెహికల్‌కి ఇంతే పోయాలి, లేకపోతే కార్‌కి ఇంతే పోయాలి అనేటి ఇలాంటివి ఏమన్నా వాళ్ళు చేస్తే మేము అది ఫాలో అవుతాం. కాకపోతే కొంతమంది కస్టమర్ గొడవ పడతారు. నేను అక్కడి వరకెళ్ళాలి, నువ్వు ఇంతే పోస్తే ఎట్లా అనేది అది మాకు ఇబ్బందయితది. సో, వాళ్ళేదైనా రిస్ట్రిక్షన్ పెడితే మేము జనానికి చెప్తాం. మేము డిస్‌ప్లే చేస్తాం. దాని ప్రకారంగా
సరఫరా చేయడానికి మేము ప్రజలకు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా బంకుల్లో ఇంకొక కంప్లైంట్ కూడా వస్తుంది బంక్కి సంబంధించి. పవర్ పెట్రోల్ మాత్రమే సేల్ చేస్తున్నారు. నార్మల్ పెట్రోల్ సేవ్ చేయట్లేదు. ఎందుకంటే నార్మల్ పెట్రోల్‌కి, పవర్ పెట్రోల్‌కి దాదాపు ఒక రూ. 10 టు రూ. 12 డిఫరెన్స్ ఉంది రేట్. సో, కావాలనే చేస్తున్నారా బంకులు? లేకపోతే నార్మల్ పెట్రోల్ మీకు అవైలబుల్‌లో లేదా? ఓన్లీ పవర్ పెట్రోల్ మాత్రమే సప్లై అవుతుందా? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మామూలుగా పెట్రోల్ బంక్‌లో నార్మల్ పెట్రోల్ చాలామంది కొంటారు. ఆ స్టాక్ ఎక్కువ పెడతాం. ఈ స్టాక్ తక్కువ ఉంటుంది. ఇది రూ. 10 తేడా ఉంది. ఎందుకంటే ఆ బ్రాండెడ్ ఫ్యూయల్స్ ఆయిల్ కంపెనీ ఇచ్చినయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారంగా మేము అమ్మాల్సిందే. మాకు ఏదమ్మినా మా మార్జిన్ అంతే. మాకు రూ. 10 మిగలదు. మాకు సేమ్ మార్జిన్ ఉంటుందా? సేమ్ మార్జిన్. రేటు గవర్నమెంట్ రేట్ అది. మాకు మార్జిన్ మాత్రం పవర్ పెట్రోల్ అయినా అదే రూ. 3 చిల్లర, మామూలు పెట్రోల్ అయినా అంతే మాకు. ఓ 5, 10 పైసలు ఏదన్నా తేడా ఉంటది తప్ప మాకు రూ. 10 మాకొచ్చేదేముండదు. అయితే ఈ పెట్రోల్ అయిపోగానే ఏం చేస్తాం? ఉన్న పెట్రోల్ అయితే అమ్ముతాం గదా! పవర్ పెట్రోల్ అనే చెప్పి అమ్ముతాం. సో, ఆ పెట్రోలు మేము కావాల్సి అమ్మింది కాదు. మా దగ్గర ఉన్న స్టాక్‌ని వీలైనంత వరకు కస్టమర్లకు ఏదో రూపంలో ఇప్పుడు దొరికినప్పుడు మనం అవసరం బట్టి కొంటాం. రూ. 10 ఎక్కువ ఉన్నప్పుడు మనకు అవసరం ఎంతో అంతే కొంటాం. దాన్ని స్టాక్ చేయలేం గదా! అంటే మీరు చెప్పింది రైటే. బట్ కస్టమర్ యాంగిల్‌లో చూస్తే మాత్రం కంపల్సరీ అంటే అది సేవ్ చేసుకొని అది అంటే మీరిప్పుడు మార్జిన్ చెప్పేసి మీరు సేమ్ మార్జిన్ అని చెప్తున్నారు. బట్ కస్టమర్ యాంగిల్ ఆలోచిస్తే మాత్రం నార్మల్ పెట్రోల్ ఉన్నా కూడా సేల్ చేయట్లేదు. కావాలని పవర్ పెట్రోల్ సేల్ చేస్తున్నారు. రూ. 10 మేము ఎక్కువ పే చేయాల్సొస్తుందని చెప్పేసి కస్టమర్స్ గురించి దానికి సివిల్ సప్లై డిపార్ట్మెంట్‌కి కంప్లెయింట్ ఇవ్వచ్చు. మా ప్రతి పెట్రోల్ బంక్‌లో వాళ్ళ నంబర్ ఉంటుంది. హెల్ప్ లైన్ నంబరు. మా సేల్స్ ఆఫీసర్ నంబర్ ఉంటుంది. మీరు అక్కడే ఉండి ఇమ్మీడియేట్‌గా సేల్స్ ఆఫీసర్ ఫోన్ చేస్తే అతను ఆన్‌లైన్‌లో చెక్ చేసి ప్రోడక్ట్ ఉందా లేదా కూడా మీకైనా సమాచారం ఇస్తాడు. మేమిచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వ అధికారులు, ఆయిల్ కంపెనీలు మీరు ఈ యొక్క సమాచారాన్ని ప్రతి పౌరుడికి తెలియజేయడానికి మేము ఫోన్ నంబర్, హెల్ప్ లైన్ నంబర్‌లు ప్రతి బంక్‌లో డిస్‌ప్లే అవుతుంది. చాలా వరకు ఇంకోటి కూడా రూమర్స్ ఏందంటే బ్లాక్‌లో పెట్రోల్‌కి సంబంధించి బ్లాక్‌లో హోల్ చేస్తున్నారు. ఆ పెట్రోల్ కావాలని హోల్ చేసి పెడితే తర్వాత కొన్ని రేట్స్ ఏమన్నా పెరుగుతాయి, హైక్ అయితే లాభం వస్తుందని చెప్పేసి కూడా కొన్ని వదంతులు వినబడుతున్నాయి. నిజంగా ఉందా? ఛాన్స్ ఏమన్నా ఉందా? రేట్‌లో ఇప్పటికే పెట్రోల్ నార్మల్ పెట్రోల్ కంటే పవర్ పెట్రోల్ అయితే రూ. 2 చేంజ్ పెరిగింది. సో, నార్మల్ పెట్రోల్ గానీ, డీజిల్ గానీ, సీఎన్‌జీ అయితే చాలా వరకు పెరుగుతున్న పరిస్థితి. ఇంకేమన్నా పెట్రోల్ హైక్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా రేట్‌కి సంబంధించి? ఇప్పుడైతే ఏం లేదండి. అంటే నేను అనుకోవటం ఏందంటే, ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి కాబట్టి ఇప్పుడు పెంచకపోవచ్చు. దానికి ఏదో పెంచుతారని స్టాక్ పెట్టుకొని ఇప్పుడున్న క్రైసిస్‌లో ఎవ్వరు గూడా బ్లాక్‌లో అమ్మరు. బ్లాక్ అంటే ఏంటండి? అండర్‌గ్రౌండ్ ట్యాంక్‌లోకెళ్ళిన తర్వాత నాజిల్ నుంచి పోతది. ఈ నాజిల్ నుంచి పోయింది మా ఆయిల్ కంపెనీ గమనిస్తుంది గదా! మా రేటు వాళ్ళు చేంజ్ చేస్తారు. మేము చేంజ్ జేయం. మా స్టాకు ప్రతిరోజు మాకంటే ముందు ఆయిల్ కంపెనీకి తెలిసిపోతుంది. ఎందుకంటే అంతా ఆన్‌లైన్. ఆన్‌లైన్ ఇప్పుడు నేను ఇండియన్ పెట్టాను. నా దగ్గర ఎంత స్టాక్ ఉంది. నాకు ముందు పంపాలనా, వెనక పంపాలనా వాళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే సరే ఇది ఈయన సేల్ ఇంతుంది. సాయంత్రం వరకు సరిపోతది. ఈయనకు మధ్యాహ్నం పంపిద్దాము. ఈరోజు ఈయనకు సేల్ తక్కువ. అంత సిస్టమాటిక్ అంతా సిస్టమేటిక్ ఉంటది. గతం రోజులు పోయాయి ఇప్పుడు. పెట్రోల్ ట్రేడ్‌లో చాలా మందికి ఒక అపోహ ఉంది. గతం వేరు, ఇప్పుడు వేరు. మొత్తం అడ్వాన్స్ టెక్నాలజీ. ఎక్కడైనా మీరు ఏ క్షణమనైనా మీరు సపోజ్ ఇప్పుడు మీరు నాజిల్‌లో పెట్రోల్ పోసుకున్నారు. మీరు మీరేదైనా కంప్లెయింట్ ఉందనుకోండి. మీరు బయటికెళ్ళి తక్కువొచ్చిందనో, ఇంకేదో రీజన్‌తో లోపలికొచ్చారనుకోండి. మా సేల్స్ మేనేజర్ గాని, మా ఓనర్‌లు ఎవరైనా ఉన్నా, ఈ నాజిల్ అనగానే మీకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌లో ఏ టైము, ఏంటి ఇంకోటి సీసీ కెమెరాలు గూడా ఉంటాయి. సీసీ కెమెరాల్లో గూడా గమనించి చూపిస్తాము. అంతవరకు గ్యారంటీ. చాలా వరకు నేనిప్పుడు 2, 3 బంకుల్లో మాక్సిమం పొద్దునుంచి 2, 3 బంకులు తిరిగాను. ట్యాంకులలో ఐ మీన్ క్యాన్స్‌లలో గాని, లేకపోతే వాటర్ బాటిల్ టిన్స్‌లలో కూడా క్యారీ చేస్తున్నారు. రూల్ ఉంటుంది గదా! మీకేమన్నా ఆహ్, క్యాన్స్‌లో పోయొద్దు అని చెప్పేసి ఒక రూల్ ఉంది. అట్లేమన్నా ఉందా మీకేమన్నా? రూల్ ఏం లేదు. సివిల్ సప్లై యాక్ట్ ప్రకారంగా 5 లీటర్ల వరకు పోయొచ్చు. పెట్రోల్ ఆర్ డీజిల్? డీజిల్ 2000 లీటర్ల వరకు పోయొచ్చు. పెట్రోల్ మాత్రం 5 లీటర్స్. 5 లీటర్స్. ఎందుకంటే వాళ్ళ వెహికల్ ఏదైనా ఖరాబ్ అయిపోయో, చూసుకోకుండా పెట్రోల్ గనుక అయిపోతే, పెట్రోల్ బంక్ వరకు తోసుకురావడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి, ఈ ఫెసిలిటీ గవర్నమెంట్ ఎప్పుడో ఇచ్చింది. సివిల్ సప్లై యాక్ట్‌లోనే ఉంది. కొన్ని పరిస్థితుల వల్ల కొన్నిసార్లు మేము అవాయిడ్ చేస్తున్నాం. ఎందుకంటే లేనిపోని ఇష్యూస్ జరుగుతున్నాయి. కొంతమంది సూసైడ్ జరిగి మా పెట్రోల్ బంక్‌లోకొచ్చి ఎవరు కొనుక్కున్నారు? మీరు ఎందుకు ఇచ్చారని మా ఫుటేజ్‌లు తీసుకొని, మా పైన కూడా కేసులు మేము అటెండ్ అవ్వాల్సిన పరిస్థితులున్నాయి. సో, వీలైనంత వరకు రిస్ట్రిక్ట్ చేస్తాం. కాదు కస్టమర్ వచ్చి గొడవ చేస్తే ఇక గొడవ చేసుకోలేం కాబట్టి కొన్నిసార్లు ఇవ్వాల్సొస్తుంది. అది. సో, ఫైనల్‌గా చెప్పండి. ఎట్లా ఉంది? ఇదే పరిస్థితి ఇంకెన్ని రోజులు ఉంటుందనుకుంటున్నారు? మీకైతే ఆయిల్ కంపెనీలయితే సహకరించట్లే అని చెప్తున్నారు.
మరి కస్టమర్కి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఇబ్బంది పడాలి? ఈ పానిక్ సిచ్యువేషన్ సంబంధించి కస్టమర్స్కి ఏం చెప్తారు? కస్టమర్ అదే ఇప్పుడు మేమేం చెప్పే పరిస్థితిలో లేము. మాకు గవర్నమెంట్ చెప్పాల్సిన బాధ్యత. గవర్నమెంటు పేపర్ యాడ్స్ ద్వారా గానీ, లేక టీవీ మాధ్యమాల ద్వారా గానీ, ఏదో ప్రెస్ మీట్ లాగా ప్రెస్ రిలీజ్ చేసేస్తే, ఓ నోట్ పంపించేస్తే, ప్రచారిస్తే జరగదు. ఫిజికల్‌గా అంటే ఒక వ్యక్తి బాధ్యత గల వ్యక్తి ఇచ్చిండు. ఇప్పుడు నేను అసోసియేషన్ నుంచి ఒక లెటర్ ఇచ్చాను. లేదు అని. అంటే పానిక్ ఉంది. దాన్ని తగ్గించాలి అని చెప్పి. అదొక అదే ఒక మినిస్ట్రీ వచ్చి చెబితే ప్రజలకు నమ్మకం కలుగుతది. ప్రెస్‌లో నోట్ ఇచ్చి పంపిస్తే వేరుంటది. ఇప్పుడు నేను అదే మామూలుగా చెప్తే ఎంతమంది నమ్ముతారు? నేను ప్రెస్ నోట్ ఇస్తే ఎంతమంది నమ్ముతారు? మీకు ఆ తేడా తెలుసు. సో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యతతోని గనక ఈ ప్రకటన ఇచ్చి, దాన్ని స్ట్రీమ్‌లైన్ చేస్తే, ఈ యుద్ధం ఉన్నన్ని రోజులు కొంచెం ఇబ్బందులు తప్పవు. కాకపోతే ఈ ఈ ఈ కాలంలో మనం ఏమేమి తీసుకోవాలి? దానికి ఎస్ఓపి అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లాంటియి ప్రజలకు అవగాహన కల్పించి, అధికారులకు అవగాహన కల్పించి, మాకు అవగాహన కల్పిస్తే, ఆ సిస్టమ్ గనక అవలంబిస్తే మనం చాలా వరకు దీన్ని అధిగమించే అవకాశాలున్నాయి. స్టేట్ గవర్నమెంట్ గానీ, సివిల్ సప్లైకి సంబంధించి ఎట్లా చేసుకుంటున్నారు? కోఆర్డినేషన్ సంబంధించి ఎట్లా ఉంది? ఇప్పుడు సివిల్ సప్లై డిపార్ట్‌మెంటు కోఆర్డినేషనే. మానిటరింగ్ చేయడానికి మాత్రమే. ఎందుకంటే సప్లై చేసేదంతా కేంద్ర ప్రభుత్వం. ఆర్గనైజేషన్ అంతా కేంద్ర ప్రభుత్వం. వాళ్ళ నుంచి ఏమన్నా ఉంటే మేము చెప్తే వాళ్ళతో మాట్లాడి ఏదన్నా ఉంటే చేస్తారు. ఇక్కడొచ్చిన తర్వాత ఏదన్నా బ్లాక్ మార్కెటింగో, షార్టేజో, ప్రైస్ ఎక్కువ చేయటమో, ఇంకేమన్నా ఉంటే వాళ్ళొచ్చి మా దగ్గర ఇన్స్‌పెక్షన్ చేసి, కంప్లెయింట్ మీద ఇన్స్‌పెక్షన్ చేసి, దాన్ని ఎంక్వైరీ చేసి, దాని మీద చర్య తీసుకునే అవకాశం సివిల్ సప్లై డిపార్ట్‌మెంట్‌కి ఉంది. ఖచ్చితంగా చూస్తున్నారు కదా! సార్ చెప్పిన లెక్క ప్రకారం అయితే దాదాపు ఇంకొక 25 డేస్ వరకు మాత్రమే తెలంగాణలో పెట్రోల్ గానీ, డీజిల్ గానీ స్టాక్ ఉంది. సో, అనవసరంగా బండ్ల మీద తిరగకండి. అనవసరంగా ఇంధనం ఖర్చు చేయకండి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా తమ సామాజిక బాధ్యతను గుర్తుంచుకొని పెట్రోల్, డీజిల్ ఇది ఇంధనం సంబంధించి కొరత రాకుండా ఉండాలంటే కృత్రిమ కొరత కూడా ఎక్కడ కూడా సృష్టించొద్దు. అట్లాగని చెప్పేసి వేస్ట్ కూడా చేయొద్దు. దాదాపు ఒకే కార్‌లో నలుగురు వెళ్ళడం గానీ, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ యూజ్ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో, గవర్నమెంట్ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్‌లో ఆఫీసర్స్ కానీ, ఎట్ ద సేమ్ టైమ్ మంత్రులు, ముఖ్యమంత్రి స్థాయి, ప్రధానమంత్రి స్థాయి వాళ్ళు కూడా దీనికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్‌లో చేస్తే ఖచ్చితంగా ఈ కష్టాలు త్వరలోనే గట్టెక్కుతాయని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్‌తో సురేష్, తెలుగు వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.